నమోऽस्तु రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోऽस्तु రుద్రేంద్రయమానిలేభ్యో నమోऽस्तु చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము చతుర్థః సర్గః 4వ సర్గ. రాముడిని మరల తీసుకుని రమ్మని దశరథుడు సుమంత్రుని ఆజ్ఞాపించుట. వచ్చిన రామునకు దశరథుడు ఏవియో కొన్ని విషయములు చెప్పి అతని గృహమునకు పంపివేయుట. రాముడు కౌసల్య భవనమునకు వెళ్లి ఆమెకు తన అభిషేకమును గూర్చి చెప్పి ఆమె ఆశీస్సులు పొందుట. లక్ష్మణునితో స్నేహపూర్వక సంభాషణము చేసి స్వగృహమునకు వెళ్ళుట. గతేష్వధనృపో భూయః పౌరేషు సహ మంత్రిభిః మంత్రయిత్వా తతశ్చక్రే నిశ్చయజ్ఞః స నిశ్చయం స్వ ఏవ పుష్యో భవితా సోభిషత్యస్తు మే సుతః రామో రాజీవతాం రాక్షో యవ్వరాజ్య ఇతి ప్రభుః. పౌరులందరూ వెళ్లిన పిమ్మట నిర్ణయములను తీసుకొనుటలో సమర్థుడైన దశరథుడు మరల మంత్రులతో ఆలోచించి రేపే పుష్యమీ నక్షత్రము, అందుచే పద్మముల వంటి ఎర్రని నేత్రములు కల నా కుమారుడైన రాముడిని యవ్వరాజ్యమున అభిషిక్తుని చేయవలను అని నిశ్చయించెను. అథాంతర్గృహమాసాద్య రాజా దశరథస్తదా సూతమామంత్రయామాస రామం పునరిహానయా. అటు పిమ్మట దశరథుడు అంతఃపురమునకు వెళ్లి మరల ఒకమారు రాముని ఇచటకు తీసుకుని రమ్ము అని సుమంత్రుడిని ఆజ్ఞాపించెను. ప్రతిగృహ్య సతద్వాక్యం సూతః పునరుపాయయౌ రామస్య భవనం శీఘ్రం రామమానయితుం పునః. సుమంత్రుడు రాజ ఆజ్ఞానుసారముగా రాముని మరల తీసుకుని వచ్చుటకై మరల రాముని భవనమునకు వెళ్ళెను. ద్వాస్థైరావేదితం తస్య రామాయాగమనం పునః శ్రుత్వైవ చాపి రామస్తం ప్రాప్తం శంకాన్వితోభవత్. సుమంత్రుడు మరల వచ్చినట్లుగా ద్వారపాలకులు రామునకు తెలిపిరి. అతడు వచ్చినట్లు వినగానే రాముని మనస్సులో శంక కలిగెను. ప్రవేశ్య చైనం త్వరితం రామో వచనమబ్రవీత్ యదా గమన కృత్యం తే భూయాస్తద్బ్రూహ్య శేషతః. రాముడు ఆ సుమంత్రుని వెంటనే లోపలికి రప్పించి మరల నీవెందుకు వచ్చితివో పూర్తిగా తెలుపుము అని పలికెను. తమువాచ తతః సూతో రాజా త్వాం ద్రష్టుమిచ్చతి శ్రుత్వా ప్రమాణమత్రత్వం గమనాయేతరాయవా. ఆ మాటలు విని సుమంత్రుడు దశరథ మహారాజు నిన్ను చూడగోరుచున్నాడు, వెళ్ళవలెనా లేదా అను విషయమును నీవే నిర్ణయించుకొనవలెను అని పలికెను. ఇతి సూతవచ శ్రుత్వా రామోథ త్వరయాన్వితః ప్రయయౌ రాజభవనం పునర్ద్రష్టుం నరేశ్వరం. సుమంత్రుని మాటలు విన్న రాముడు వెంటనే బయలుదేరి మరల దశరథ మహారాజును చూచుటకై రాజప్రాసాదమునకు వెళ్ళెను. తం శ్రుత్వా సమనుప్రాప్తం రామం దశరథో నృపః ప్రవేశయామాస గృహం వివక్షుః ప్రియముత్తమం. రాముడు వచ్చినట్లు విని దశరథ మహారాజు అతనికొక ప్రియమైన విషయమును చెప్పుటకై గృహములోనికి రప్పించుకొనెను. ప్రవిశన్నేవ చ శ్రీమాన్ రాఘవో భవనం పితుః దదర్శ పితరం దూరాత్ ప్రణిపత్య కృతాంజలిః. అత్యధిక శోభాసంపన్నుడైన రాముడు తండ్రిగారి భవనములోనికి ప్రవేశించగానే దూరము నుండియే దోసిలి కట్టి నమస్కరించి తండ్రిని చూచెను. ప్రణమంతం సముత్థాప్య తం పరిష్వజ్య భూమిపః ప్రదిశ్య చాస్మై రుచిరమాసనం పునరబ్రవీత్. దశరథుడు నమస్కరించుచున్న ఆ రాముని లేవదీసి కౌగిలించుకొనెను. పిమ్మట అతనికొక అందమైన ఆసనమునిచ్చి ఇట్లనెను. రామ వృద్ధోస్మి దీర్ఘాయుర్భుక్తా భోగామయేప్సితాః అన్నవద్భిః క్రతుశతైస్తథేష్టం భూరి దక్షిణైః. రామా, దీర్ఘాయుర్దాయవంతుడనైన నేను ఇప్పుడు వృద్ధుడనైనాను. నేను ఇంతవరకు ఇష్టమైన భోగములను అనుభవించితిని. అన్నదానము, భూరి దక్షిణలు గల వందలాది యజ్ఞములు చేసితిని.
జాతమిష్టమపత్యంతే త్వమద్యానుపమం భువి దత్తమిష్టమధీతం చ మయా పురుష సత్తమా. రామా, ఇప్పుడు నేను నిన్ను భూలోకములో సాటిలేని సంతానముగా పొందియున్నాను. క్షత్రియ ధర్మములైన అధ్యయన యజన దానములను చేసినాను. అనుభూతాని చేష్టాని మయా వీర సుఖాన్యపి దేవర్షి పితృవిప్రాణామనృణోస్మి తథాత్మనః. రామా, నాకు ఇష్టమైన సుఖములన్నీయూ అనుభవించితిని. యజ్ఞములు చేయుటచే దేవతా రుణమును, స్వాధ్యాయాధ్యయనముచే ఋషి రుణమును, సంతానమును కనుటచే పితృదేవతా రుణమును, దానాదులచే బ్రాహ్మణ రుణమును తీర్చివేసితిని. ఈ విధముగా ఈ శరీరము దాల్చినందులకు చెల్లించవలసిన రుణములన్నింటినీ చెల్లించితిని. నకించిన్మమ కర్తవ్యం తవాన్యత్రాభిషేచనాత్ అతో యత్వామహం బ్రూయాం తన్వేత్వం కర్తుమర్హసి. నీకు రాజ్యాభిషేకము చేయుట తప్ప నేను చేయవలసినది మరేమీయూ లేదు. అందుచే నీవు నేను చెప్పినట్లు చేయుము. అద్య ప్రకృతయః సర్వాస్త్వామిచ్ఛంతి నరాధిపం అతస్త్వాం యువరాజానమభిషేక్ష్యామి పుత్రకా. ఇప్పుడు నీవు రాజు కావలెనని ప్రజలందరూ కోరుచున్నారు. అందుచే నిన్ను యవ్వరాజ్యాభిషిక్తుని చేసెదను. అపి చాద్యాశుభాన్ రామ స్వప్నే పశ్యామి దారుణాన్ స నిర్ఘాతాదివోల్కాచ పతతీహ మహాస్వనా. రామా, ప్రజలు కోరుటయే కాదు, నేను ఈ దినములలో భయంకరములైన అమంగళకరములైన స్వప్నములు చూచుచున్నాను. పిడుగులతో కూడి గొప్ప ధ్వనితో ఉల్కలు పగటియందే పడుచున్నవి. దివోల్కా అనుచోట దివహ ఉల్కా అని గ్రహించి సంధి ఆర్షమని చెప్పి కొందరు వ్యాఖ్యాతలు దివహ అనగా ఆకాశము నుండి అని వ్యాఖ్యానించినారు. ఉల్కలు పగటియందు కూడా పడవచ్చునని బృహత్ సంహిత మొదలైన వాటి వల్ల తెలియచున్నది. కావున దివా ఉల్కా అనియే గ్రహించవచ్చును. అవష్టబ్ధం చ మే రామ నక్షత్రం దారుణైర్గ్రహైః ఆవేదయంతి దైవజ్ఞాః సూర్యాంగారక రాహుభిః. రామా, క్రూరగ్రహములైన రవి, కుజ, రాహువులు నా జన్మ నక్షత్రమును ఆక్రమించియున్నట్లు దైవజ్ఞులు చెప్పుచున్నారు. ప్రాయేణ హి నిమిత్తానామీదృశానాం సముద్భవే రాజా హి మృత్యుమాప్నోతి ఘోరం వా పదమృచ్ఛతి. ఇట్టి అపశకునములు కనబడినప్పుడు సాధారణముగా రాజునకు మృత్యువైనా వచ్చును, లేదా అతనికి ఘోరమైన ఆపద సంభవించును. తద్యావదేవ మే చేతో న విముంచతి రాఘవ తావదేవాభిషించస్వ చలాహి ప్రాణినాం మతిః. రామా, నా మనస్సులో మరి ఒక ఆలోచన కలుగుటకు పూర్వమే అభిషిక్తుడవు అగుము. మానవుల మనస్సు చంచలమైనది కదా. అద్య చంద్రోభ్యుపగత పుష్యాత్ పూర్వం పునర్వసు స్వపుష్యయోగం నియతం వక్ష్యంతే దైవ చింతకాః. నేడు చంద్రుడు పుష్యమీ నక్షత్రమునకు వెనుక ఉన్న పునర్వసు నక్షత్రముతో సంబంధించి ఉన్నాడు. రేపు చంద్రుడు పుష్యమీ నక్షత్రముతో కలిసినప్పుడు పట్టాభిషేకము చేయ నిశ్చయించిన సమయమని దైవజ్ఞులు చెప్పుచున్నారు. తతః పుష్యేభిషించస్వ మనస్త్వరయతైవ మాం స్వస్త్వాహమభిషేక్ష్యామి యౌవరాజ్యే పరంతప. అందువలన నీవు పుష్యమీ నక్షత్రమునందు అభిషిక్తుడవు అగుము. నా మనస్సు తొందర పెట్టుచున్నది. ఓ శత్రు సంహారకుడా, నిన్ను రేపు యవ్వరాజ్యాభిషిక్తుని చేసెదను. తస్మాత్ త్వయాద్య ప్రభృతి నిశేయం నియతాత్మనా సహ వధ్వోపవస్తవ్యా దర్భప్రస్తరశాగినా. అందుచే భార్యా సమేతుడవైన నీవు ఆత్మ నిగ్రహవంతుడవై ఇది మొదలు రాత్రి అంతయు దర్భాసనము పైనే శయనించి ఉపవాసము చేయవలెను. సుహృదశ్చాప్రమత్తాస్త్వాం రక్షన్త్వద్య సమంతతః భవంతి బహు విఘ్నాని కార్యాణ్యేవం విధాని. ఇట్టి కార్యములకు సాధారణముగా అనేక విఘ్నములు కలుగుచుండును. అందుచే నీ మిత్రులందరూ అప్రమత్తులై
అన్ని విధములా నిన్ను రక్షింపవలెను. విప్రోషితశ్చ భరతో యావదేవ పురాదితః తావదేవాభిషేకస్తే ప్రాప్తకాలో మతో మమ. భరతుడు ఈ నగరము నుండి దూరముగా ఉండగానే నీకు అభిషేకము జరగవలెనని నా అభిప్రాయము. కామం ఖలు సతాం వృత్తే భ్రాతా తే భరత స్థితః జ్యేష్ఠానువర్తీ ధర్మాత్మా సానుక్రోశో జితేంద్రియః. నీ సోదరుడైన భరతుడు అన్నగారిని అనుసరించియే ఉండువాడు, ధర్మబుద్ధి కలవాడు, దయాశీలుడు, ఇంద్రియ నిగ్రహము కలవాడు, సత్పురుషుల మార్గమున చరించువాడు. ఇదంతయు వాస్తవమే. కింతు చిత్తం మనుష్యాణామనిత్యమితి మే మతిః సతాం చ ధర్మ నిత్యానాం కృతశోభి చ రాఘవ. కాని ధర్మనిరతులై సన్మార్గమున ప్రవర్తించు మనుష్యుల శోభాయుక్తమైన చిత్తము కూడా చంచలము కావచ్చునని అభిప్రాయము. ఇత్యుక్త సోభ్యనుజ్ఞాత శోభావిన్యభిషేచనే వ్రజేతి రామః పితరమభివాద్యాభ్యయాద్గృహం. దశరథుడు రేపు జరగనున్న అభిషేకమును గూర్చి ఈ విధముగా చెప్పి నీవు వెళ్ళుము అని అనుజ్ఞనీయగా రాముడు తండ్రికి నమస్కరించి తన భవనమునకు వెళ్ళెను. ప్రవిశ్య చాత్మనో భీష్మరాజ్ఞోదిష్ట్యేభిషేచనే తత్క్షణేన చ నిర్గమ్య మాతురంతఃపురం యయౌ. ఈ విధముగా దశరథ మహారాజు అభిషేకమును గూర్చి చేసిన నిర్ణయమును విని తన గృహమునకు వెళ్లి వెంటనే బయలుదేరి తన తల్లి అంతఃపురమునకు వెళ్ళెను. తత్ర తాం ప్రవణామేవ మాతరం క్షౌమవాసినీం వాగ్యతాం దేవతాగారే దదర్శాయాచతీం శ్రియం. అంతఃపురములో కౌసల్య దేవతాగృహమునందు పట్టు వస్త్రములు ధరించి ధ్యానాసక్తయై మౌనము వహించి లక్ష్మీదేవిని ప్రార్థించుచుండగా రాముడు ఆమెను చూచెను. ప్రాగేవ చాగతా తత్ర సుమిత్రా లక్ష్మణస్తదా సీతా చానాయితా శ్రుత్వా ప్రియం రామాభిషేచనం. ప్రియమైన రామాభిషేక వార్త విని అంతకు ముందుగానే సుమిత్రయు లక్ష్మణుడును అచటకు వచ్చియుండిరి. సీతను కూడా రప్పించిరి. తస్మిన్ కాలే హి కౌసల్యా తస్థావామీలితే క్షణా సుమిత్రయాన్వాస్యమానా సీతయా లక్ష్మణేన చ. ఆ సమయమున కౌసల్య కళ్ళు మూసుకొని ధ్యాన నిమగ్నయై ఉండెను. సుమిత్రయు లక్ష్మణుడును సీతయు సమీపముననే ఆమెతో పాటు కూర్చుండియుండిరి. శ్రుత్వా పుష్యేణ పుత్రస్య యౌవరాజ్యాభిషేచనం ప్రాణాయామేన పురుషం ధ్యాయమానా జనార్దనం. పుష్య నక్షత్రమున పుత్రులకు యౌవరాజ్యాభిషేకము జరుగునని విని కౌసల్య ప్రాణాయామము చేసి పురుషోత్తముడైన శ్రీ మహావిష్ణువును ధ్యానించుచు కూర్చుండెను. తథా సనియమామేవ సోభిగమ్యాభివాద్య చ ఉవాచ వచనం రామో హర్షయంస్తామిదం తదా. ఆ విధముగా నియమము వహించియున్న తల్లిని సమీపించి నమస్కరించి రాముడు ఆమెకు ఆనందము కలిగించుచు ఇట్లు పలికెను. అంబ పిత్రాన్ని యుక్తోస్మి ప్రజాపాలన కర్మణి భవితాస్వభిషేకో మే యథామే శాసనం పితుః. అమ్మా, తండ్రిగారు నన్ను ప్రజాపాలనము చేయుమని నియమించినారు. వారి ఆజ్ఞ ప్రకారము నాకు రేపు రాజ్యాభిషేకము కాగలదు. సీతయా వ్యుపవస్తవ్యా రజనీయం మయా సహ ఏవం ఋత్వికుపాధ్యాయై సహ మాముక్తవాన్ పితా. సీత కూడా నాతో పాటు ఈ రాత్రి అంతయు ఉపవాసము ఉండవలెనని ఋత్విక్కులు ఉపాధ్యాయులను తండ్రిగారును చెప్పినారు. యాని యాన్యత్ర యోగ్యాని స్వోభావిన్యభిషేచనే తాని మే మంగళాన్యద్య వైదేహ్యాశ్చైవ కారయ. రేపు జరగనున్న అభిషేకమునకు తగిన మంగళకృత్యములన్నీయూ నాకును సీతకును ఇప్పుడు చేయించుము. ఏతచ్ఛ్రుత్వా తు కౌసల్యా చిరకాలాభికాంక్షితం హర్షబాష్పకలం వాక్యమిదం రామమభాషత. కౌసల్య చిరకాలము నుండి కోరబడుచున్న అభిషేక వార్త విని ఆనంద బాష్పములను కార్చుచు రామునితో
మధురమైన వాక్యమును పలికెను. వత్స రామ చిరంజీవ హతాస్తే పరిపంథినః జ్ఞాతీన్ మే త్వం శ్రియాయుక్త సుమిత్రాయాశ్చ నందయ. నాయనా రామ, చిరకాలము జీవించుము, నీ శత్రువులు నశింతురుగాక. ఐశ్వర్యముతో కూడినవాడవై నా జ్ఞాతులను, సుమిత్ర జ్ఞాతులను ఆనందింపజేయుము. కళ్యాణే బత నక్షత్రే మయి జాతోసి పుత్రక యేన త్వయా దశరథో గుణైరారాధితః పితా. నా చిన్ని కుమారా, నీవు నా కుమారుడవుగా పుట్టిన నక్షత్రము చాలా మంగళకరమైనది. కావుననే సద్గుణముల చేత తండ్రి అయిన దశరథ మహారాజును ఆనందింపజేసితివి. అమోఘం బత మే క్షాంతం పురుషే పుష్కరేక్షణే ఏయమిక్ష్వాకు రాజ్యశ్రీ పుత్రత్వాం సంశ్రయిష్యతి. కుమారా, పుండరీకాక్షుడైన శ్రీ మహావిష్ణువును ఆరాధించుచు నేను చేసిన వ్రత ఉపవాసాది క్లేశము సఫలమైనది. కావుననే ఈ ఇక్ష్వాకు వంశీయుల రాజ్యలక్ష్మి నిన్ను ఆశ్రయింపనున్నది. ఇత్యేవ ముక్తో మాత్రేదం రామో భ్రాతరమబ్రవీత్ ప్రాంజలిం ప్రహ్వమాసీనమభివీక్ష్య స్మయన్నివా. రాముడు ఈ విధముగా పలికిన తల్లి మాటలు విని తన పక్కనే అంజలి ఘటించి నమ్రుడై కూర్చునియున్న లక్ష్మణుని చూచి చిరునవ్వుతో ఇట్లనెను. లక్ష్మణే మామయా సార్ధం ప్రసాదిత్వం వసుంధరాం ద్వితీయం మేంతరాత్మానం త్వామియం శ్రీరుపస్థితా. లక్ష్మణ, నాతో నీవు ఈ భూమిని పరిపాలించుము. నీవు నా రెండవ ప్రాణము. అట్టి నిన్ను కూడా ఈ రాజ్యలక్ష్మి వరించినది. సౌమిత్రే భుంక్ష్వభోగాంస్త్వమిష్టాన్ రాజ్యఫలాని చ జీవితం చ హి రాజ్యం చ త్వదర్థమభికామయే. లక్ష్మణ, నీకిష్టమైన భోగములను ఇతర రాజ్యఫలములను కూడా అనుభవించుము. నేను ఈ జీవితమును గాని రాజ్యమును గాని కోరుకొనుట నీ కొరకు మాత్రమే. ఇత్యుక్త్వా లక్ష్మణం రామో మాతరావభివాద్య చ అభ్యనుజ్ఞాప్య సీతాం చ జగామస్వం నివేశనం. రాముడు లక్ష్మణునితో ఇట్లు పలికి ఇరువురు తల్లులకును నమస్కరించి సీతకు కూడా వారి అనుమతిని ఇప్పించి సీతాసమేతుడై తన గృహమునకు వెళ్ళెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుర్థః సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. శ్రీరామ జయ రామ జయ జయ రామ.